మనమైతే రీసెంట్‌గా చైనా వాళ్ళు తయారు చేసిన హైడ్రోజన్ స్టోరేజ్ సెంటర్ గురించి మాట్లాడుకున్నాం. కానీ జపాన్ వాళ్ళు గూడా సేమ్ అదే హైడ్రోజన్ స్టోరేజ్ సెంటర్‌ని తయారు చేశారు. కానీ అలా కాదు గానీ, ఇంకా వేరే డిజైన్‌తో తయారు చేశారు. రండి, ఈరోజు నేను చెప్తాను. దీని స్టోరేజ్ సెంటర్ అనేది ఒక స్పెరికల్ షేప్‌లో ఉంటుంది. ఆ స్పెరికల్ షేప్‌లో హైడ్రోజన్‌ని స్టోర్ చేసుకుంటుంది. దీని మెటీరియల్స్ విషయానికొచ్చినట్టయితే స్టెయిన్‌లెస్ స్టీల్, కంబషన్ ఛాంబర్స్, ఇంకా ఇంజెక్షన్ వాల్వ్స్, ఇంకా రిలేటెడ్ పైపింగ్ వాడారు. రిలేటెడ్ పైపింగే ఎందుకు వాడారంటే, హైడ్రోజన్ అనేది లీక్ అవ్వకూడదు. అందుకే రిలేటెడ్ పైపింగ్ అనేది వాడారు. దీని సేఫ్టీ విషయానికొచ్చినట్టయితే దీంట్లో హైడ్రోజన్ సెన్సార్స్ అనేటివి ఎక్కువగా వాడారు. ఎప్పుడైనా హైడ్రోజన్ లీక్ అయినా గానీ సేఫ్‌గా ఉండడానికి ఈ హైడ్రోజన్ సెన్సార్స్ అనేటివి పెట్టారు. ఇది ఎప్పుడైనా నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు హైడ్రోజన్ లీక్ అయితే అప్పుడు వాళ్ళు ఫిక్స్ చేయడానికి ఈజీగా ఉంటుంది. దీని కంపెనీ విషయానికొచ్చినట్టయితే మీరు షాక్ అయితారు. ఇది కావాసాకి కంపెనీ. కావాసాకి అనేది బైక్స్‌ని ఒకటే మ్యానుఫ్యాక్చర్ చేయదు. ఇలాంటి ఎన్నో థింగ్స్‌ని మ్యానుఫ్యాక్చర్ చేసింది ఆల్రెడీ. దీని డైమెన్షన్స్ విషయానికొచ్చినట్టయితే లెంత్ ఏమో 85 మీటర్స్, ఇంకా విడ్త్ ఏమో 60 మీటర్స్. దీని టెంపరేచర్ విషయానికొచ్చినట్టయితే -268 సి. సి అంటే సెల్సియస్ గాదు. ఇక్కడ సి అంటే క్రయోజెనిక్. క్రయోజెనిక్‌కి, సెల్సియస్‌కి ఏంటి డిఫరెన్స్ అనేది అంటే సెల్సియస్ అంటే ఒక యూనిట్. కానీ క్రయోజెనిక్ అంటే ఒక కేటగిరీ. ఇంకా లాస్ట్‌కి ఆ ట్యాంక్ విషయానికొచ్చినట్టయితే ఆ ట్యాంక్ 50,000 మీటర్ క్యూబ్ హైడ్రోజన్‌ని స్టోర్ చేయగలదు. అసలు హైడ్రోజన్ అనేది ఎందుకు ఇంత ఇంపార్టెంట్? ఇన్ని కంట్రీస్ అనేటివి హైడ్రోజన్ మీద ఇన్ని ప్రాజెక్ట్స్ ఎందుకు చేస్తున్నాయి? హైడ్రోజన్ ఎందుకు స్టోర్ చేయాలి? అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఇంకా దీన్ని క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఇంకొక వీడియోని కూడా చేద్దాము. ఓకే. జపాన్ అనేది ఇంత హై టెక్నాలజీతో ఇప్పుడు హైడ్రోజన్ స్టోరేజ్ సెంటర్ అనేది తయారు చేసింది.